బంగారు పండుగ అక్షయ తృతీయ రానే వచ్చింది. వివాహాది శుభకార్యాలకి కాదు, బంగారం కొనేందుకు ముహూర్తంగా భావించే పర్వదినం అక్షయ తృతీయ. కోసంత బంగారం కొంటే చాలు ఏడాదంతా ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరుస్తాయని ఓ నమ్మకం. తగ్గిన బంగారం ధరలకు తోడు రానున్నది పెళ్లిళ్లు పండుగల సీజన్ కావడంతో ఏడాది అమ్మకాలపై భారీ ఆశలు పెట్టుకున్నారు వ్యాపారులు. అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారం. ఈ పర్వదినం రోజు కాసంత బంగారం కొన్నా సరే ఆ ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరుస్తాయని చెప్పేసి నమ్మకం. రాను రాను ఇది భారతీయ సంప్రదాయాల్లో ఒకటిగా మారిపోయింది. అయితే గత 2 ఏళ్ల వరకు అందని ద్రాక్షలా ఊరించిన ధరలు మాత్రం ఈసారి కాస్తంత తక్కువ ఉండడంతో అమ్మకాలు కూడా భారీగానే పెరుగుతాయని అంటున్నారు. కొన్నేళ్ల వరకు మధ్యతరగతి ప్రజలకు ఇది అందని ద్రాక్షే. 2 ఏళ్ల క్రితం 10 గ్రాముల పసిడి 33,000 మార్కును చేరుకుని రికార్డు సృష్టించింది. గత ఏడాది చివరాఖరు వరకు స్వల్పంగానే తగ్గుతూ వచ్చాయి. అయితే ఈ ఏడాది కొన్ని నెలల పాటు బంగారం ధరలు అటు పెరగక ఇటు తగ్గక స్థిరంగా కొనసాగాయి. గత 2 ఏళ్లతో పోలిస్తే 10 గ్రాముల బంగారం ధర 5,000 రూపాయలకు దిగి 28,000గా ఉండటంతో ఆశించిన ఆశాభంగం అంటూ అందరి అడుగులు గోల్డ్ షాపుల వైపు పడ్డాయి. దీనికి తోడు అక్షయ తృతీయ కూడా రావడంతో జ్యువెలరీ షాపులు రద్దీగా మారాయి. సంవత్సరము కొద్దిగానే గోల్డ్ కొంటాము ఈ రోజున. ఎందుకంటే గోల్డ్ కొంటే అది ఇంకా వృద్ధి చెందుతుంది అనేసి అందరికీ నమ్మకము. సో ఈ రోజు తప్పకుండా కొంటారు అందరూ. అలాగే నేను కూడా చాలా సంవత్సరాల నుంచి కొంటూ ఉన్నానండి. బంగారం ధరలు దిగిరావడంతో ఏడాది అక్షయ తృతీయ రోజు గతం కంటే అమ్మకాలు ఎక్కువగానే ఉంటాయని భావిస్తున్నారు వ్యాపారులు. జ్యువెలరీ షాపులు, బంగారు నాణేల విక్రయ సంస్థలు మాత్రం తమ ఏర్పాట్లలో మునిగాయి. కొనుగోలుదారులకు గాలం వేసేందుకు బంపర్ ఆఫర్లు, డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. ఈ సీజన్ లో ఒక 4,80,000 కన్ఫర్మ్ మ్యారేజెస్ ఉన్నాయి. దాని మూలంగా జ్యువెలరీ బిజినెస్ గురించి ఒక మంచి అవకాశము. ఇంకోటి సీజన్ అక్షయ తృతీయ ఇంకా మ్యారేజ్ సీజన్ కలిసి వచ్చిన మూలంగా మనకేముందంటే ఓవరాల్ గా డెవలప్మెంట్ బాగుంది. కస్టమర్ సెలక్షన్స్ బాగున్నాయి. ఇంకా లాస్ట్ ఇయర్ కన్నా ఇప్పటికీ సేల్స్ గ్రోత్ లో చూస్తే మాత్రం ఒక 25% కనీసం డెవలప్మెంట్ ఉన్నదన్నమాట. రానున్నది పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఎక్కడ ధరలు మరింత పెరుగుతాయో అని కొనేవాళ్లు కూడా ఎక్కువగా ఉంటారంటున్నారు వ్యాపారులు. అక్షయ తృతీయ సెంటిమెంట్ కూడా తమ అమ్మకాల్ని పెంచుతుందంటున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు ఆఫర్లు, డిస్కౌంట్లే కాకుండా షాపులోకి రాగానే మహిళలకు బొట్టు పెట్టి మరీ వెల్కమ్ చెప్పడం, టీలు, కాఫీలు, లెమన్ జ్యూస్లు, కూల్ డ్రింక్స్ అందిస్తూ ఆకట్టుకుంటున్నారు. షాపులను అందంగా డెకరేట్ చేస్తున్నారు. తృతీయ అనేది ఒక మంచి రోజు కాబట్టి లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది అన్న నమ్మకం ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం మేము గోల్డ్ తీసుకుంటాం. ఎంత అట్లీస్ట్ 1 గ్రామ్ 2 గ్రామ్ అయినా. సో ఈ సంవత్సరం కూడా అలాగే తీసుకున్నాం అని చెప్పేసి. రిలయన్స్ మనీతో ఒప్పందం కుదుర్చుకుని బంగారు నాణాలని విక్రయిస్తున్న పోస్టాఫీస్ అక్షయ తృతీయని దృష్టిలో పెట్టుకుని బంగారు నాణాలపై 7% డిస్కౌంట్ ని ప్రకటించింది. జూన్ 30 వరకు ఉండే ఈ ఆఫర్ సమయంలో 1/2 గ్రాము నుంచి 50 గ్రాముల వరకు బంగారు నాణాల్ని ఇండియా పోస్ట్ విక్రయించనుంది. మరోవైపు గ్రామ్ బంగారంపై 50 నుంచి 100 రూపాయల వరకు డిస్కౌంట్ ప్రకటిస్తున్నాయి జ్యువెలరీ షాపులు. ఏటా అక్షయ తృతీయ సందర్భంగా బంగారు నాణాలపై డిస్కౌంట్ ఇచ్చి మరీ అమ్మకాలు జరిపే బ్యాంకులకు ఆర్బీఐ అడ్డుకట్ట వేసింది. బంగారం దిగుమతులపై ఆర్బీఐ పరిమితులు విధించడంతో బంగారు నాణాల విక్రయానికి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించాయి బ్యాంకులు. గత ఏడాది పెద్ద ఎత్తున నాణాలని విక్రయించిన సిండికేట్ బ్యాంక్ ఈ ఏడాది నాణాలని విక్రయించకపోగా నాణాల సరఫరా లేకపోవడంతో అమ్మకాలు చేయలేకపోతున్నట్లు తెలిపింది ఆంధ్ర బ్యాంక్. బంగారు నాణాల విక్రయం కోసం ప్రత్యేకంగా శాఖలు, కౌంటర్లు ఏర్పాటు చేసుకునే ఎస్బీఐది కూడా ఇదే పరిస్థితి. ఇది కాస్త జ్యువెలరీ షాపులకు వరంగా మారింది. గోల్డ్ కాకుండా అంతకంటే ఖరీదైన వజ్రాలు, ప్లాటినం ఆభరణాలపై ఆసక్తిని కనపరుస్తున్నాయి సంపన్న వర్గాలు. వీరిని ఆకర్షించడానికి కంపెనీలు కూడా పలు మోడల్స్ లో ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. స్వచ్ఛమైన ప్లాటినం ఆభరణాలను 10,000 రూపాయల నుంచే అందుబాటులో ఉంచాయి. వీటిని కొనుగోలు చేసేందుకు బైబ్యాక్ ఆఫర్ను కూడా అందిస్తున్నాయి. మరోవైపు ఏటా బంగారం ధరల్లో భారీ హెచ్చుతగ్గులు ఉండటంతో ఆఫర్లు ప్రకటించాలంటేనే భయంగా ఉందంటున్నాయి కొన్ని జ్యువెలరీ షాపులు. చాలా మంది లేడీస్ వెయిట్ చేసే జ్యువెలరీ ఫెస్టివల్ అక్షయ తృతీయ. సో ఈసారి మానేపల్లి జ్యువెలర్స్ అక్షయ తృతీయకు చాలా మంచి కలెక్షన్స్ తీసుకొచ్చింది. జ్యువెలరీతో పాటు వెరీ కాంపిటేటివ్ ప్రైజెస్, మంచి స్పెషల్ ఆఫర్స్, గుడ్ డిస్కౌంట్స్ కస్టమర్స్ కి తీసుకొచ్చాం.
బంగారం ధరలు దిగిరావడంతో జ్యువెలరీ షాపులోనే కాకుండా ఆన్లైన్లోనూ అమ్మకాలు హోరెత్తాయి. ఈ ఏడాది బంగారు నాణాల కొనుగోళ్లు 30% మేర పెరిగినట్లు తెలిపాయి ఆన్లైన్ పోర్టల్స్. జబాంగ్, ట్రేడర్స్, బ్లూ స్టోన్, తనిష్, క్యారెట్ లైన్ వంటి పోర్టల్ సంస్థలు ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా బంగారు నాణాలను విక్రయిస్తున్నాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు భారీగా తగ్గిన తర్వాత తాజాగా ఆన్లైన్లో బంగారు నాణాల వివరాల్ని పరిశీలించే వారి సంఖ్య 20% పెరిగినట్లు తెలిపింది గూగుల్ ట్రెండ్స్. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉన్నప్పటికీ కూడా రానున్నది పెళ్లిళ్లు పండగల సీజన్ కావడంతో సేల్స్ ఈసారి 40 నుంచి 45% పెరుగుతాయంటున్నారు వ్యాపారులు. అయితే కస్టమర్లను ఆకర్షించేందుకు ఒక్కో జ్యువెలరీ ఒక్కో ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తోంది. అక్షయ తృతీయ రోజు కాసంత బంగారం అన్న కొనాలన్న కస్టమర్స్ సెంటిమెంటే వర్కౌట్ అవుతుందంటున్నారు.